ఇంతకుముందు వర్షం పడుతుండే, 4 చుక్కలు పడ్డాయి. మా చెల్లెళ్ళు ఏమంటారు అంటే, అన్న వర్షం పడ్డ విడుదల పడ్డా సరే ఇట్లా కూర్చుందాం అన్న, తడుచుకుంటూ కూర్చుందాం, ఈ ప్రభుత్వాన్ని తెలవాలని చెప్పి. అంటే వాళ్ళ యొక్క ఆవేశం, ఆక్రోశం, వాళ్ళ యొక్క ఆవేదన నాకు నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆడపిల్లలు కన్నులు పెట్టుకుంటా ఉన్నారు. ఎవరి ఇంట్లో కూడా ఇంత సంతోషం లేదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉంటుందని తెలియస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఏ టీవీ పెట్టుకున్నా ఈ దేశంలో ఈ ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత, ఈ ముఖ్యమంత్రిని తిట్టినట్లు, ఈ ప్రభుత్వాన్ని తిట్టినట్లు మనం పుట్టినప్పటి నుంచి కూడా, చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి రోజులే అంత ఘోరంగా తిరుగుతున్నా, అంత ఘోరంగా విమర్శలు వస్తున్నా ఇట్లా దులిపేస్తున్నారు. వాళ్ళు చేసిందే చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడిందే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తే ఊరుకుంటామా? మనం ఊరుకుంటామా? మెడలు వంచి మళ్ళీ స్టార్ట్ చేయిస్తాం. కళ్యాణ లక్ష్మి ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకరోజు కేసీఆర్ గారు నల్గొండ జిల్లా నుంచి వస్తుంటే ఒక తాండాకి వెళ్ళాడు. తాండాలో చాలా మంది అమ్మాయిల్ని బొంబాయిలో అమ్ముకున్నాం, వేరే ఊళ్ళో అమ్ముకున్నాం సార్, ఆడపిల్లలు లేని ఊళ్ళో సగం మంది అమ్ముకున్నారని చెప్పింది. ఎందుకు అమ్ముకున్నారని చెప్పింది. సార్ పెళ్లి చేయలేము, మేము పెళ్లి అంటే చాలా కష్టం, మేము తినడానికే సరిపోదు, ఉదయం నుంచి కష్టపడ్డదంతా, పెళ్లి ఎట్లా చేస్తాం సార్? ఆడపిల్లలు అమ్ముకుంటున్నారంటే పెళ్లిల గురించే సార్. ఆడపిల్లలు కడుపులో ఉన్నప్పుడే మొత్తం అపార్షన్ చేస్తా ఉన్నారు. ఆడపిల్లల మగపిల్లలను చూసి కడుపులనే ఆడపిల్లని చంపేస్తున్నారు. పుట్టిన పిల్లలను అమ్ముతున్నారు, పెద్దగా అయిన పిల్లలను అమ్మేసేస్తున్నారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆడపిల్లకు ఉంది అన్నప్పుడు, ఆ రోజు ఉద్యమ సమయంలో అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ సమస్యను పరిష్కారం చేయాలని రైతుల సమస్య కానీ, మహిళల సమస్య కానీ, విద్యార్థుల సమస్య కానీ, హాస్టల్ కానీ అనేక సమస్యల గురించి చర్చించుకున్నాం. ప్రధానంగా ఆడపిల్లల గురించి కూడా చర్చించుకున్నాం. ఆడపిల్లల తల్లికి భారం కావద్దంటే పెళ్లిళ్ళ బాధ్యత మనమే తీసుకోవాలి, పిల్లల చదువు బాధ్యత మనమే తీసుకోవాలి, మహిళా గురుకులను ఏర్పాటు చేయాలి, పెళ్లి చేయాలి, మనమే మేనమామ పాత్ర పోషించాలి, ఆడపిల్లల్ని కాపాడాలి. ఆడపిల్లలు అత్యాచారం చేసిన, ఆడపిల్లలు అవమానపరిచిన వాడిని మెడలు వంచి వాడిని వెంటాడి తరిమి కొట్టాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సరిగ్గా 4-5 సంవత్సరాల క్రితం మన మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన అమ్మాయిని అదే శంషాబాద్ దగ్గర ఒక మానవ మృగాలు వెంటాడి ఆమెను అత్యాచారం చేస్తే సరిగ్గా వారం రోజులు తిరగక ముందే వాడు ఏమైపోయిండు, వాళ్ళందరూ ఏమైపోయిండ్రు మీకు అందరు తెలుసు. ఆ సంఘటన తర్వాత ఒక ఆడపిల్లని అవమానపరచాలన్నా, ఒక ఆడపిల్ల మీద చేయాలన్నా, ఒక ఆడపిల్ల కన్నెత్తి చూడాలన్నా రాష్ట్రంలో గడగడలాడింది. వేరే రాష్ట్రంలో తెలంగాణ మాదిరిగా సర్కారు ఉంటే ఇక్కడ కూడా అట్లయితుండే. అత్యాచారాలు చేసి పంపిస్తున్నారు, అడిగేటోడు లేడు. వేరే రాష్ట్రాలు అని చెప్పి బీహార్ లాంటి రాష్ట్రాలను పోల్చి తెలంగాణ శబాస్ అనిపించుకున్నాం. మరి ఏమైంది? పట్ట పగలు హైదరాబాద్ లో అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. పట్ట పగలు అమ్మాయిలను వెంటాడి అత్యాచారాలు చేస్తా ఉన్నారు. ఎన్నో కేసులు రావాలని ఎవడేం చేయట్లేదు. ఇలా ఆడపిల్లలు పుట్టిన తర్వాత, కరోనా తర్వాత ఆడపిల్లలే భయం. ఇంత అన్నం పెడతారు, పెళ్లికి మనం భారం కాదు. 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే 1,00,000 రూపాయలతో పేదవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పేద వర్గాల వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి సంతోషపడ్డారు. ఆడపిల్ల పుడితే నయం అనుకున్నారు. కానీ 10 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నాం. గురుకులాలు తెచ్చుకున్నాం. ఈ అన్వాడలో, పక్కనున్న అన్వాడలో ఒక్క గురుకులం లేకుండే. మహిళలు చదువుకోవాలంటే ఒక గురుకులం తెచ్చుకున్నాం. మళ్ళీ ఒక రోజు మా బాలరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు, మా కరుణాకర్ గారు, మా జములా గారు, వీళ్ళందరూ, నాగాయలందరూ లక్ష్మ అన్న మాకు ఇంకో గురుకులం కావాలంటే 24 గంటల్లో మరొక బీసీ గురుకులాన్ని 2 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. టౌన్ లో మైనార్టీలు ఎక్కువ మంది చదువుకోని వాళ్ళు ఉన్నారంటే 6 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. SC ST గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. మహిళా డిగ్రీ కళాశాల
ఇక్కడ ఉంది చాలా మంది తెలియదు. మహిళా డిగ్రీ కళాశాల కూడా ఉమెన్ డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ ఏర్పాటు చేసుకున్నాం. ఆడపిల్లలు ₹1,00,000 మనం ఇస్తే ఈ దుర్మార్గులు వచ్చి ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తామంటే మా ఎక్కళ్ళు అల్లుడు తులం బంగారం అడుగుతాడు, తులం బంగారము ఉంగరం అడుగుతాడు. పెళ్లికి గడియారము ఉంగరము ఇవి కంపల్సరీ. అరే ఉంగరం వస్తుంది అని చెప్పి ₹1,00,000 ఇచ్చిన మర్చిపోయి ₹1,00,000 ఇచ్చిన మర్చిపోయి ఉంగరం దాసలు పడి ఉంగరం వస్తుంది అనుకుంది. కానీ ఉంగరం బా ₹1,00,000 ఎందుకంటే కొనడానికి ఏమైందంట, కురిపోయిందంట. కొనడానికి పోయి మందు పెట్టిందంట. కొనడానికి మందు పెడితే ఏమైంది, మొత్తం 4 ఉసిక్కింది ఆడదంట. నడుపుతున్నా ఇప్పుడు అట్లా అయిపోయింది మన పని. ఇంకా ముసలావా ఇవాళ నెత్తికి నూనె అంటుకొని మా వచ్చిందంటే ఎందుకు వచ్చింది? మా మనవాళ్ళు ఇచ్చిన 2,000తో నేను తింటున్నా, ఆ 2,000 లేకపోతే నా గతి ఏమైపోతుండేనో అని చెప్పి ఇలా 2,000 ఇచ్చినాం. కానీ ఆ ముసలాం దగ్గరకు వచ్చి ఏం చెప్పిండ్రు, నీకు 4,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇంకొక అవ్వ దగ్గరకు పోయిండ్రు, అవ్వ తాతకు వస్తుందా అంటే రావట్లేదు. తాతకు అవ్వకు పంచాయతీ పెట్టిండ్రు, నీకు 4,000 తాతకు 4,000 అని చెప్పి తాత అవ్వ కలిసి ఇద్దరు 4,000 వస్తామని చెప్పి అటువైంది. ఇక మహిళలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, మీకు స్కూటీలు ఇస్తామని చెప్పి తర్వాత మహిళ ఎంతమంది ఉంటే అంతమందికి ₹2,500 పెన్షన్ ఇస్తామని చెప్పి మనం లెక్కేసుకుని ఇక మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 4 పిల్లలకు 2,500 10,000. ఓకే, ఇంకా ముసలాయి ఉంటాడు 4,000 10,000 14,000 18,000 వాయపైన 18,000. ఏం పని చేయకుండా కూడా మంచిగా ఆదివారం 1 కిలో కూలని తెచ్చుకోవచ్చు, వారానికి ఒకసారి మంచి థమ్స్అప్ సీసాలు తెచ్చుకొని తాగవచ్చు, ఇక మంచిగా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఏమైపోయిందమ్మా, తెలంగాణ ఏమైపోయింది, ఆగమైపోయింది. ఇవాళ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తున్నారంటే, తులం బంగారం ఇవ్వకుండా ₹1,00,000 రద్దు చేస్తున్నారంటే ఎంత అహంకారం వీళ్ళకి. కావాలని కోర్టు చేసి పనిచేయాలని చూసిండ్రు. ఎవడైనా ఇంతమంది అడ్వకేట్లు జీపీలు ఉంటారు, గవర్నమెంట్ కేసు వచ్చినప్పుడు వాదించరా? వాదించలేదంటే కావాలని పోవటం, కోర్టు మీద పోవటం చూసిండ్రు. కానీ మనం పట్టుకున్నాం, బిడ్డ కౌంటర్ వేయలేదు. ఎందుకు కౌంటర్ వేయలేదు? కావాలని కౌంటర్ వేయలేదు. మా ఆడపిల్లల ఉసురులో ఉంటుంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనం పిలిపివ్వాలని భయపడి నేను ఒక మంత్రి వచ్చి లేదు 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 మర్చిపోయి కౌంటర్ వేయలేదు, ఇప్పుడు పోయి వేస్తాం, రద్దు చేయమని చెప్తున్నాను. మాకు కావాల్సింది కళ్యాణ లక్ష్మి ఎట్లా రద్దు చేయవు, మిమ్మల్ని వెంటాడి ఆట ఆడిపిస్తాం, జరిపిస్తాం. మాకు కావాల్సింది ఇవాళ తులం బంగారం. ఏం కావాలి, ఏం కావాలక్క, ఏం కావాలక్క? మనకు కావాల్సింది తులం బంగారం. నీకేం కావాలి? మనకు కావాల్సింది 4,000 పెన్షన్. మనకు కావాల్సింది ప్రతి మహిళకు ఎందుకంటే ఈ కాలం అయితే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కొత్త బట్టలు వేసుకొని తాండాలలో పేద వర్గాలలో కొత్త బట్టలు వేసుకొని దోమతెర పట్టుకొని మంచిగా గజ్జలు ఊపుకుంటా సూట్ కేసు పట్టుకొని అత్తగారి నుంచి తల్లిగారి నుంచి సాగరించినట్టు ఆమె ఇంటికి వస్తుంది. ఇవాళ ఈ దుర్మార్గులు ఆ కేసీఆర్ కిట్ కూడా పనిచేసి ఇంత దౌర్భాగ్యం. వీళ్ళకు పేదవాళ్ళ పట్ల ప్రేమ ఉన్నట్లునా? ఏం చేసింది చెప్పు? 70 ఏళ్ళు ఈ ఊర్లో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మా తాండాలలో బిందె పెట్టుకొని కిలోమీటర్ పోయి నీళ్ళు తెచ్చుకుంటాడు. వీళ్ళంతా మా వాళ్ళు బోరింగ్ కొట్టి చేతనైతే లేకుండే చేతులు బాగా దిగి చేతులు మొత్తం కాయలు కాస్తుంది. మరి మీకు తాండాల్లో కానీ ఎక్కడ 2 ఇండ్లున్నా మంచి నీళ్లు కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి మీకు నీళ్ళు ఇచ్చింది మర్చిపోతుంది, కళ్యాణ లక్ష్మి మర్చిపోతుంది, అన్ని మర్చిపోయి వాళ్ళ ఆశలు పడితే ఇలా మొత్తం సులువుతుంది. ఇలా మనం డిమాండ్ లేదంటే ఇలా ఒక్క కళ్యాణ లక్ష్మి కాదు, ఈ డిమాండ్లో కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేయాలి, తులం బంగారం ఇవ్వాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, తాత అవ్వకి ఇవ్వాలి, 2,000 పెన్షన్ ఇవ్వాలి, కేసీఆర్ కిట్ ఇవ్వాలి,
చనిపోయిన రైతులకు రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాలి. ఆడపిల్లలకు ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి? ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి? ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి? ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి? మహిళలకు ఏమి ఇవ్వాలి? మహిళలకు ఏమి ఇవ్వాలి? 2500. పెళ్లి అయిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వినిపిస్తలేదు. ఏమి ఇవ్వాలి? పెళ్లిలకు ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? గట్టిగా ఏమి ఇవ్వాలి? ఏం కావాలి? కళ్యాణ లక్ష్మితో పాటు ఏం కావాలి? ఏం కావాలి? మహిళలకు ఏం కావాలి? తాత వాళ్ళకి ఎంత కావాలి పెన్షన్? తాతమ్మకి ఎంత కావాలి పెన్షన్? తాతమ్మకి ఎంత కావాలి పెన్షన్? పుట్టిన పిల్లలకి ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఇవన్నీ వచ్చేంత వరకు వదిలిపెట్టాం. రైతు బంధు రైతు పెంచలే, కానీ చనిపోయిన బీమా కూడా కట్టకుండా చనిపోయిన ఎట్లా బతకాలి? ఒక రైతు చచ్చిపోతే మా అవ్వ ఎట్లా బతకాలి? ఏం తిని బతకాలి? ఇంకో కడుతున్నాయినా ఎవడో దౌర్భాగ్యుడు దొంగవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వదిలిపెడతాడు. ఒంటరి మహిళకు మనం పెన్షన్ ఇచ్చాం. ఆమెను కూడా ఈ రాష్ట్రంలో ఇంటి ఆడబిడ్డగా భావించి పెన్షన్ ఇచ్చినాం. ఇప్పుడు అది ఇస్తారంట, ఒంటరి మహిళ ఇస్తారంట. తీసుడు కార్యక్రమే కానీ ఇచ్చుడు కార్యక్రమం లేదు. వాళ్ళు మొత్తం తీసేదే. ఇక మనం కూడా తీసేదే. ఈ ప్రభుత్వాన్ని మనం కూడా కనుక ఈ రోజు స్టార్ట్ అయింది. మనం నిరంతరంగా పోరాటం చేయాలి. మీకు కష్టాలు ఉన్నాయని రోజు మంచి నీళ్ళు ఇవ్వచ్చు తెలుసా? ఎందుకంటే 14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే. ఒక మహిళ ట్రాక్టర్ కింద పడి చనిపోయింది, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర తెలంగాణలో నదులున్నా, మేనగర్లో తుంగభద్ర కృష్ణ నది ఉన్నా మాకు తాగడానికి నీళ్ళక బోరింగ్ల కాడ పోయి ట్రాక్టర్ కింద పడి వాటర్ ట్యాంకర్ కింద పడి చనిపోయింది మా అక్క అని చెప్పి పైప్ లైన్ వేసుకుని వచ్చి ప్రతి ఊళ్ళో వాటర్ ట్యాంకులు కట్టారు. వీరన్నపేటలో కావచ్చు, అలీపూర్లో కావచ్చు, సల్లనిపల్లె కావచ్చు, ప్రతి ఊళ్ళో వాటర్ ట్యాంకర్ వచ్చి నీళ్ళు ఇస్తామని చూస్తే నీళ్ళు కూడా సాఫ్ చేస్తలేరు, క్లీన్ చేస్తలేరు. మురికి నీళ్ళు అమ్ముతున్నారు. అది కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. వారం రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. రోజు నీళ్ళు ఇవ్వచ్చు, కానీ వారం రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నాయి. వాళ్ళు మాటలు మాట్లాడితే అబద్ధాలు కూడా సిగ్గుపడతాయి. అన్ని అబద్ధాలు, పచ్చి పూటగా అబద్ధాలు, ఇవి తప్ప ఏం లేదు ప్రభుత్వానికి. కనుక దయచేసి మనం అందరం కూడా ఐక్యంతో పార్టీలకు అతీతంగా మహిళలందరూ కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మనం గట్టిగా లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి ఎట్లయితే తీసేసిండ్రో మీ 2000 పెన్షన్ కూడా మీకేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే 3 నెలలు మిగిలిరా 3 నెలలు మీరు ఇట్లా ఆ కళ్యాణ లక్ష్మి నా బిడ్డల పెళ్లి అయిపోయినాయిలే నాకేం వచ్చింది అనుకుంటే నీ వరకు వస్తుంది. మళ్ళా నీ వరకు వచ్చి నీ పెన్షన్ కూడా పోతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక్కటి పోతే మహిళలు వెంటాడతారా? ఇగో ఈ పాలమూరులో బండ్లు టెండలు కూడా ఎండలకు భయపడకుండా ఎంత ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి నివేదిక అవుతుంది. మహిళలు ఊరుకోరు, తరుముతారని అవన్నీ అమలు ఉంటాయి. కనీసం మనం పెట్టిన స్కీమ్లలో ఉంటాయి. లేకపోతే రైతు బంధు లాగా, కేసీఆర్ కిట్టు లాగా వెళ్ళే కళ్యాణ లక్ష్మి పీకాలని చూసిండు. ఇప్పుడు ఏమైపోయింది? అరే మమ్మల్ని పీకేస్తారు అనుకున్నారు. అప్పుడు దానికి వచ్చింది. కనుక మీరందరూ మరి ఇవన్నీ సాధించుకునే దిశగా నన్ను బిగించాలని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి స్లోగన్ చేసి క్లోజ్ చేద్దాం. మనకేం కావాలి? కాలాగో ఆ చెల్లి మనం కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంది, కొట్లాడుతూ ఉన్నాం, చూస్తున్నాం కదా. ఈ చెల్లెలు ఏం చెప్తుందంటే ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫీజు మనం ఉన్నప్పుడు ఏం చేశారంటే కాలేజ్ ఫీజు మనం కట్టేటోళ్ళం. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉండి అది కూడా ఎత్తేసిండ్రు. 10,000 కోట్ల బకాయిలు ఎత్తేసిండ్రు. మళ్ళీ అడ్వాన్స్ ఇస్తారంట. వీళ్ళ సొగసుకు
అడ్వాన్స్ ఇస్తారట. ఉన్నది లేదు కాబట్టి అంటే అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు నమ్ముతాడా ఎవడని? ఇంత అధ్వానంగా ఉంది. కనుక మనకు ఏం కావాలి? ఒక్కొక్కటి. ఫస్ట్ ఏం కావాలి? తులం బంగారం. ఫస్ట్ ఏం కావాలి? రెండవది 4,000 పెన్షన్ అంట. రెండవది మూడవది ప్రతి మహిళకు అత్తకు కావాలి 4,000, తాతకు కావాలి 4,000, అవ్వకు కావాలి 4,000, మళ్ళా పుట్టిన పిల్లకి ఏం కావాలి? చనిపోయిన రైతుకి ఏం కావాలి? రైతు బీమా 5 లక్షల రైతు బీమా. చనిపోయిన రైతుకి ఏం కావాలి? చనిపోయిన రైతుకు 5 రోజుల్లో మనము ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు వేస్తుండేవి. అది కూడా బంద్ చేసి మొత్తం బందే. నల్లాల బంధు, నీళ్లు బంధు, అన్ని బంధు. కనుక ఇవన్నీ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. మనం భయపడకుండా ధైర్యంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి కనీసం మనం ఇచ్చిన స్కీమ్లన్నా ఇంప్లిమెంట్ చేసుకుందాం. వాళ్ళు ఎట్లా ఇయర్ పెంచారో ఏం చేయరు, అబద్ధం మాటలు చెప్తారు. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అయిన తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి. కనుక వీళ్ళందరూ వచ్చినటువంటి ఒక పిలుపుతో, ఒక SMS తో, ఒక చిన్న SMS ఇస్తే కదిలి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికి కూడా, మా అక్కలకు భయభయానం అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దొంగ హామీలతో, అబద్ధపు మాటలతో, బూటక మాటలతో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ అటు మహిళలను, ఇటు వృద్ధులను, ఇటు పెళ్ళయ్యే వాళ్ళను, పిల్లలను, చదువుకునే విద్యార్థులను, అన్ని కుల సంఘాలను, రైతులను, ఏ వర్గం వాళ్లకు ఎట్లా అట్రాక్ట్ అవుతారో అని చెప్పి టెక్నికల్ గా ఆ వర్గాలను మోసం చేసి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలు కావట్లేదు. ఇక పోని అనుకుంటే ఈరోజు ఏకంగా మొన్న కేసీఆర్ కిట్టు క్యాన్సల్ చేసిరు. పుట్టిన పిల్లల ఉసురు పోసుకున్నారు. అయిపోయింది అనుకున్నాం. నిన్న రైతు బీమా ప్రీమియం కట్టకుండా చనిపోయిన రైతులకు పైసలు రాకుండా రోడ్ల మీద పడేసిన రైతులను, అదే అయిపోయింది. ఇక ఇవాళ ఏకంగా తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి, తులం బంగారం కాదు కదా, ఉన్న కళ్యాణ లక్ష్మి కోర్టు మీద వేసి పీకడానికి ప్లాన్ చేసింది. ఇలా ఏమైపోయిందంటే కొననాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊడిపోయినట్లు, కొననాలికకు మందు పెడితే ఉన్న నాలిక విడిపోయినట్లు ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంది. ఎట్లా ఇస్తాను కళ్యాణ లక్ష్మి? ఎట్లా ఉంటారు? అఫిడవిట్ అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సస్పెండ్ చేయండి, సంబంధించిన అధికారులను యాక్షన్ తీసుకోండి. తమాషా వాళ్ళు చెప్తారు, మీరు కావాలని మీ బండారం బయట పడుతుంది వాళ్ళని సస్పెండ్ చేస్తే. కావాలని కోర్టు కేసు మీద కళ్యాణ లక్ష్మిని బంద్ చేయాలని చూస్తారా? ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా కళ్యాణ లక్ష్మి మళ్ళీ ఇస్తామంటే కాదు, మీరు ఇస్తున్న తులం బంగారం ఇవ్వాలి. ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వాలి. 4,000 పెన్షన్ చేస్తామన్నారు, 2,000 ఇవ్వాలి. ఇద్దరికి తాత అవ్వకి ఇస్తామన్నారు, ఇద్దరికి ఇవ్వాలి. ప్రతి మహిళ విద్యార్థినికి స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వాలి. కేసీఆర్ కిట్ స్టార్ట్ చేయాలి. రైతు బీమా ప్రీమియం కట్టి చనిపోయిన రైతులకు రైతు బీమా ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి కొత్త స్కీమ్ కాకుండా పాత పద్ధతిలోనే చెల్లించాలి. ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎంతమందిని మోసం చేస్తారో, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ అయ్యేంత వరకు ఖచ్చితంగా వెంటాడుతాం, అమలు చేయాలి. కొత్త స్కీములు పోయి ఉన్న స్కీములు మీకేస్తున్నారు. కొత్త స్కీములు మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పటికే 4-5 స్కీములు పోయినాయి. మహిళలు 2,000 పెన్షన్ 3 నెలలు మింగేసిర్రు, రైతు బంధు మింగేసిర్రు, అన్ని పోయినాయి.
చివరకు పేద ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. కనుక దయచేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే తులం బంగారుతో కొత్త పథకాన్ని అమలు చేయాలి. మీరు పాతది స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామంటే కాదు, దాంతో పాటు ఇప్పుడు కొత్త మీరు ఇస్తారు కదా, సర్క్యులర్ ఇస్తారు కదా, పాత బకాయిలతో పాటు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని పెళ్లిళ్ళైనా మీ దగ్గర రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారం అందరికీ తులం బంగారంతో పాటు ఇవ్వాలి, కొత్త వాళ్ళకి తులం బంగారం ఇవ్వాలి, స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి చెక్కులు కూడా, పాత చెక్కులు కూడా చెక్ బౌన్స్ అవుతున్నాయి. ఎవరా బాధ్యులు దీనికి? ఇచ్చిన పాత స్కీమ్లో కూడా ఈ వరకు కూడా స్కీమ్లో కూడా జమ కాలేదు పైసలు, ఇచ్చినటువంటి చెక్కులు కూడా పాస్ కాలేదు. కనుక ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు, ఇచ్చిన ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతుంది. మీరు రద్దు చేస్తే మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజల తడాకేందో కూడా మీరు చూస్తామని చెప్పి హెచ్చరిస్తూ, మరి వెంటనే తులం బంగారంతో ఈ స్కీమ్ను స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.